తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వైఖరిని తప్పుపట్టారు. రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వటం లేదని మండిపడ్డారు. ఈ నెల 15లోగా స్పందించకపోతే కిషన్ రెడ్డి సంగతి చెబుతానంటూ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేంద్రంపై నిందలు మోపుతున్నారని ఫైర్ అయ్యారు. నెల రోజుల్లోనే తెలంగాణకు 28,000 కోట్లు కేటాయించామని తెలిపారు. రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదని, దేనికైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. పంజాబ్లో 86% కొంటావు, నీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో 70-80% కొంటావు. తెలంగాణలో వండించినేమో సగానికి సగం తక్కువ కొంటున్నావు. ఈ బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా? నువ్వు చేస్తున్న వ్యవహారాలు అన్ని ప్రజలు గమనిస్తారు. అందుకే 15 తారీఖు తర్వాత ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. మెట్రో రావాల్సిందే, RRRకు అనుమతులు ఇవ్వాల్సిందే, మూసి ప్రకటన జరగాల్సిందే, నువ్వు పండించిన వడ్లు మొక్కలు జొన్నలు కొనాల్సిందే. ఈ అన్నిటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చెప్తాం. మళ్ళోసారి నేను చెప్పదలుచుకున్నా. వారు అంటారు నేను పుట్టింది ఇంట్లోనే, నేను చచ్చేది ఇంట్లోనే. కరెక్టే, నువ్వు అందులోనే ఉంటావు, చీకట్లో యువతలతో సహకారం తీసుకుంటావు. నువ్వు నీ పార్టీకి ఎప్పుడైనా పనిచేసినావు, నీ కార్యకర్తలే చెప్తారు, సార్ మా సార్ బీజేపీలో ఉంటాడు కానీ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళతోనే మాట్లాడుతుంటాడు, కేటీఆర్ చెప్పినట్టే వింటాడు మా సార్ అని. ఈ తెలంగాణ గడ్డ మీద ఎవడు పుట్టలే ఇంకా నన్ను ఆపేటోడు. నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నేను 12 పార్టీలు తిరిగి ఈ పార్టీలో చేరలే. పుట్టింది ఈ పార్టీలోనే, చచ్చేది ఈ పార్టీలోనే. సమ్మేళనంతో మా పార్టీ పని చేస్తాను, సమ్మేళనంతో కేంద్ర ప్రభుత్వ పనులు చేస్తాము. ఈరోజు తెలంగాణకు నేనేం చేశానో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. ఈ ఒక్క నెలలోనే 28,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం ఇచ్చింది. ఈయన ఈరోజు నా గురించి మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోయే వ్యక్తిని కాదు. ముందున్నది ముస్లింల పండుగ. దేశ ప్రజలు ఏ రకంగా రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుంటే చేస్తున్నారో, రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలోనే ఎంతో దూరంలో లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.